హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సాధారణంగా పిల్లల్ని మొదటిసారి స్కూల్ కి పంపించేటప్పుడు కొంచెం కంగారు ఉంటది, అందులో పాటు భయం కూడా ఉంటది. కానీ మా డుమ్మే విషయంలో మాత్రం సీన్ మొత్తం రివర్స్ అన్నమాట. అదేందో వీడియో మొత్తం చూసేయండి, మీకే అర్థమైపోతుంది. అప్పుడు లాస్ట్ లో మీరే అంటారు, మిమ్మల్ని అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదనుకుంటా ఆమెకి. సో ఎక్కువ లాగ్ లేకుండా సింపుల్ గా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే లే తల్లి బంగారు తల్లి అనుకుంటా లేపాలి. స్కూల్ కి వెళ్ళాలి మమ్మీ అంటే లేస్తది. ఇంతకీ అంతలా ఎందుకు నవ్వుతుంది అంటే వాళ్ళ వీడియో పెట్టినా కదా, అందుకు నవ్వుతుంది. వీడియో అంటే అసలు ముఖం అస్సలు చూపియదు. ఇంతకీ నీ ఫేస్ లోనే మబ్బు పోలేదు, ఇంకా పాపం లేస్తుందిలే అని అనుకొని పప్పులో బోల్తా అయ్యకండి. చెప్పాగా సీన్ మొత్తం రివర్స్ అని. रुको जरा सबर करो బోలా ధక్కా బుక్కి నే కర్నే కా. ఇంకా ఫైనల్ గా బ్రష్ చేయడానికి అయితే వెళ్తున్నాం. అది స్కూల్ కి రెడీ అయ్యి వెళ్ళేసరికి ఎక్కడ టైం అయిపోతుందా నా టెన్షన్ లో నేనుంటే, అది మాత్రం చాలా పీస్ గా కామ్గా ఉంటది. స్కూల్ కంటే చాలు ఏడ్చే పిల్లల్ని ఎంతో మందిని చూసినా, అలాంటిది నా బిడ్డ మాత్రం చక్కగా ముస్తాబై మంచి హ్యాపీగా వెళ్తది. సిటీలో పిల్లగాలని జాగ్రత్తగా ఉండమని ఈ రోజు నైట్. ఎందుకు? టైగర్ బయట తిరుగుతున్నారు కదా. బయట ఫుల్ వర్షాలు ఉన్నాయని చెప్పి మొత్తానికి మా టైగర్ కి డ్రెస్ అయితే చేంజ్ చేస్తున్నాయి. ఇప్పుడు దాని మాటలు చూడండి. ఇంట్లో ఎన్ని మాటలు మాట్లాడుతుంది, బయటికి వెళ్తే మాత్రం ముద్దపప్పులాగా కూర్చుంటుంది. దానికి మాటలు రావని మమ్మల్ని పిచ్చిదాన్ని చేస్తుంది అందరి ముందు. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ పెట్టకూడదు, ఇలా పెట్టాలి. యూనిఫామ్ వేసాక డుమ్మెని చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత చిన్న పాప నిన్న మొన్నటి వరకు నా కొంగు పట్టుకొని నా వెనకాలే అమ్మ అమ్మ అని తిరిగేది, అప్పుడే ఇంత పెద్దగా అయింది, స్కూల్ కి కూడా పోతుందా అని అనిపిస్తుంది. కోర్స్ ప్రతి మదర్ కి ఉండే ఉండొచ్చు, కాదనను. అందులో ఏంటి వింత, నువ్వు వెళ్ళలేదా అని ఎంతో మందికి డౌట్ వస్తుంది. అదంతే, ప్రతి అమ్మకి అదొక స్పెషల్ అన్నమాట. మొత్తానికి దాని లైఫ్ లో కూడా ఒక కొత్త డేస్ అయితే వచ్చేసినాయి. కొత్త టీచర్స్, కొత్త ఫ్రెండ్స్, కొత్త సరౌండింగ్, మొత్తం కొత్తది అన్ని నేర్చుకుంటది. మన సబ్స్క్రైబర్లు అందరికి హాయ్ చెప్తుంది నా బిడ్డ, మీరు కూడా హాయ్ చెప్పండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ లో డుమ్మికి అయితే ఖర్జూరు ఇంకా మిల్క్ అయితే ఇచ్చిన. ఎందుకంటే మార్నింగ్ లేవగానే హెవీ ఫుడ్ తినాలంటే వాళ్ళతో కూడా కాదు కదా, అందుకే ఇలాంటి లైట్ ఫుడ్స్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తా. ఇది కూడా దానికి తినడానికి తాగడానికి ఎంత ఇబ్బందో, వీడియో తీస్తుంటే తీయకమ్మ నువ్వు, నేను పాలు తాగుతా కదా అని పెట్టింది ముఖం. సాధారణంగా పిల్లలందరూ స్కూల్ కి వెళ్ళడానికి ఏడుస్తారు కదా, నా బిడ్డ స్కూల్ నుంచి రిటర్న్ రావడానికి ఏడుస్తుంది. మళ్ళీ దానికోసం నేను పార్ట్ 2 లో చెప్తా. తన స్కూల్ నుండి ఇంటికి వచ్చినాక వేసే వేషాలు మాత్రం అంత ఇంత కాదు, డోంట్ మిస్ అండి. ఫైనల్ గా ఖర్జూర్ తిని పాలైతే తాగింది. ఇంకా దాన్ని అయితే తయారు చేస్తున్న టైం బాబాయ్ దయ్యం లాగేసుకున్నారా. లాస్ట్ టైం మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా సాయిగాడు దాన్ని భయపెట్టించింది అనమాట. ఫేస్ కి మొత్తం మాస్క్ వేసుకొని బౌ అన్నాడు. అసలు ఆ రోజు కెమెరా పెట్టాలి కానీ ఫుల్ వ్యూస్ వచ్చాయేమో, అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయింది. లేదు అసలు ఎవరం అనుకోలే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంతా భయపడుతుంది అని. వాడు జస్ట్ ఫేస్ కి మాస్క్ వేసుకొని వచ్చిండే బౌ అన్నాడు. అది చూడాలి, అసలు మస్తు నవ్వుకున్నాం, చాలా భయపడింది. మీకు ఇంతనన్నా బుద్ధి ఉందా, తెలివి ఉందా అని తిట్టుకోకండి, పిల్ల భయపడితే మీరేం నవ్వుతుర్రని. సిచ్యువేషన్ అలాంటిది, కొన్ని జరుగుతూ ఉంటాయి, అర్థం చేసుకోండి మీరు కూడా. కానీ ఏ మాటకు ఆ మాట, ఒక దిక్కు వీడియో తీసుకుంటే ఒక దిక్కు దీన్ని తయారు చేస్తుంటే నాకు వచ్చే బాధ అంతింత కాదు. అదా యూట్యూబర్స్ కి మాత్రమే తెలుస్తుంది. వీడియోస్ తీసే వాళ్ళు లేక నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు అట్లా చేస్తురమ్మా. ఇవాళ డుమ్మికి బ్రేక్ఫాస్ట్ లో ఉప్మా అయితే చేసిన. డైలీ లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలనేది పెద్ద టాస్క్ అయిపోయింది. ఇన్ని డేస్ వీడియోలో అలా చూస్తే అర్థం కాలేదు కానీ, అందుకని ఏ డే ఏ మెనూ పెట్టాలా అని ఒక లిస్ట్ అయితే రాసుకున్నా. టైం ఉన్నప్పుడు అది కూడా చూపిస్తా. ఫైనల్ గా బాక్స్ అయితే ప్రిపేర్ చేసిన. ఇప్పటికి 2 months గా వస్తుంది, ఇంకా సిలబస్ అయితే స్టార్ట్ చేయలేదు. సో అందుకే బ్యాగ్ లో బుక్స్ కాకుండా బాక్స్ ని బాటిల్ పెట్టి ప్రిపేర్ చేసి పంపించేసిన. సరే టైం అవుతుంది, ఉంటా, మళ్ళీ బాయ్ బాయ్, వెళ్ళి డ్రాప్ చేసేసి వస్తా.